నాకేమీ లేదు యూట్యూబ్ తప్ప, నేను చెప్తున్నా కదా. ఇది లాస్ట్, ఇంకా నేను రియాక్ట్ అవ్వను. పాజిటివ్ కి రియాక్ట్ అవ్వను, నెగిటివ్ కి రియాక్ట్ అవ్వను, నెగిటివ్ కామెంట్స్ కి అసలే రియాక్ట్ అవ్వను. హాయ్ అందరికి. అయితే లాస్ట్ వీడియో అంటే నేను నా శాలరీ గురించి, యూట్యూబ్ శాలరీ గురించి చెప్తా అని చెప్పి చెప్పలేదు. తమ్నేల్లో చెప్తా అని చెప్పిన, దాని తర్వాత చెప్పలేదు కదా. అంటే వీడియోలో మొత్తం మీకు హర్ట్ అయ్యే మాటలు చాలా అనిపించింది. అంటే సబ్స్క్రైబర్స్ అందరూ హర్ట్ అయ్యారు అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. అంటే నేను ఆ వీడియోలో సబ్స్క్రైబర్స్కి మీకే నేను చెప్తుంది అని నేను ఒక్క మాట కూడా నేను అట్లా చెప్పలేదు. నేను అంటే నా గురించి ఒక అతను తమ్నేల్ పెద్దగా పెట్టి ఇన్ని 10 లక్షలు సంపాదిస్తుంది సాయి ప్రసన్న అని అంటే అది తప్పు. కాబట్టి నేను ఆయనకి పర్సనల్గా వెళ్ళి చెప్పలేను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనకి నేను ఎట్లా చెప్పాలో అర్థం కాక వీడియోలో చెప్తే తెలుస్తుంది కదా. అట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. అట్లా కాదు, అది తప్పు, నాకు అంత రావట్లేదు అని నేను ఎస్టిమేటెడ్గా కూడా చెప్పిన. అంటే మా ఫ్యామిలీ త్రూ వాళ్ళందరూ ఏమేమి అనుకుంటారు అంటే 1 to 2 lakhs వస్తుంది, అంటే 1 lakh, అంటే వ్యూస్ బట్టి 2 lakhs వస్తుంది, 3 lakhs వస్తుంది, అంతేగాని దానికి మించి నాకైతే రాదు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా. వ్యూస్ బట్టి అంటే సరే 10 లక్షలు అని ఆయన అబద్ధం చెప్తుండు కదా, అందుకు నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఎవరో సరే, ఇప్పుడు ఆయన చెప్తుంది కాబట్టి మీరేమనుకున్నారు నిజమేనేమో అని. అది అబద్ధం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్పుకున్నా అంతే. అది కూడా మీకు నేను హర్ట్ అయ్యే మాటలు నేను ఎవ్వరికి ఏం చెప్పలేదు. సబ్స్క్రైబర్స్ ఇది మీకే అని కూడా నేను ఆ మాట చెప్పలే. ఎవరైతే ఆ వీడియో అట్లా రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి నేను ఆ వీడియో త్రూ నేను అట్లా చెప్పాలి అని అనుకున్నా అంతే తప్ప. ఇంకా నెగిటివ్ గా నేను ఏం చెప్పలేదు. మీరు హర్ట్ అయ్యేలాగా నేను ఎప్పుడు ఏది మాట్లాడను, ఏ వీడియో చెయ్యను, ఏం చెయ్యను కూడా. నేను ఫస్ట్ నుండి అదే చెప్తున్నా. అంటే నేను ఎట్లా ఉన్నానో అట్లే ఉన్నా, ఇంట్లోనే ఉండి నా ఇంట్లో నా ఫ్యామిలీతో ఉండి వీడియోస్ చేసుకున్నా తప్ప నేను ఎక్కడ బయటికి కానీ ఎక్కడ నేను వెళ్ళి వీడియోస్ చేయలేదు. అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది మీరు మాట్లాడే మాటలు. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీతో సమానం. నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా అంటే నా బర్త్డే రోజు చాలా మంది ఒక 100 మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఫ్యామిలీ అక్కడ వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ నుండి. వాళ్ళందరినీ పక్కన పెట్టి నా సబ్స్క్రైబర్స్ నాకు మెయిన్, నాకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు తినాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు తెచ్చిన కేక్ వాళ్ళతోనే నేను కేక్ కట్ చేపించి వాళ్ళతోనే నేను ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత మా ఫ్యామిలీతో నేను సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ ప్రయారిటీ నాకు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేది నేను సబ్స్క్రైబర్స్కే. ఎందుకంటే మీరు ఉన్నందుకే మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇక్కడ వరకు ఉన్నా. అంటే ఆ వీడియో వల్ల నేను నెగిటివ్ అయినందుకు నేను ఈ మాట చెప్తున్నాను కాదు. ఫస్ట్ నుండి నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను సబ్స్క్రైబర్స్తో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయినా అనేది. అయితే ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇది లాస్ట్, ఇంకా నేను రియాక్ట్ అవ్వను. పాజిటివ్కి రియాక్ట్ అవ్వను, నెగిటివ్కి రియాక్ట్ అవ్వను, నెగిటివ్ కామెంట్స్కి అసలే రియాక్ట్ అవ్వను. అక్క ఎందుకు వదిలేయండి అని మీరు అంటారు కదా. ఇంకా అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే అనుకోండి, బయట వాళ్ళు ఎవరు ఏమైనా అనుకున్నా సరే, అమ్మ బయట వాళ్ళు అనుకుంటే అనుకోండి అని, మన గురించి అలా తప్పుగా అనుకుంటే వదిలేయండి అని అనుకుంటాం, అంటే వదిలేస్తాం. కానీ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఎట్లా అంటే, మీరు ఒక మాట అన్నా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట అంటే, ఏమైనా తప్పుగా అనుకుంటే అరే నేను అట్లాంటి దాన్ని కాదు అని మనం ఆర్గ్యూ చేస్తామా, అట్లే నేను మీతోనే, అంటే మీరు నాకు ఫ్యామిలీ మెంబర్స్ అని నేను మీతోనే ఏదైనా సరే, నేను అది తప్పు చేయలేదు, నేను అట్లా కాదు అని చెప్పి మీతో నేను మాట్లాడాలి అని అనుకుంటా. ఏదైనా సరే నేను సరే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా అంటే కలుస్తాము, 24/7 మనతో ఉన్న వాళ్ళే. అంటే నా గురించి ఎవరి గురించి అయినా ఒకరి గురించి మనం తప్పుగా అనుకుంటాం. అట్లాంటిది మీరు నా వీడియో 1 గంట లేకపోతే 1 నిమిషం చూసి నన్ను అనుకోవడంలో తప్పులేదు. అంటే ఏమో, అంటే ఒకసారి నచ్చుతా, ఒకసారి నచ్చకపోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా అంతే, మీరు కూడా నా ఇంట్లో వాళ్ళే అనుకుంటా అంతే. సరే, ఇంకా ఇప్పటి నుంచి మీకు హర్ట్ అయ్యే మాటలు నేనేం మాట్లాడా. నేను నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ అవ్వను. అండ్ ఇంకొకటి, ఆ వీడియో మీకు నచ్చలేదు కదా, అందుకే ఆ వీడియో కూడా నేను డిలీట్ చేసేస్తున్నా. మీ ముందే డిలీట్ చేస్తా. నాకు మనీ అస్సలు అంటే ఇంపార్టెంట్, నేను మనీకి అంత ఇంపార్టెన్స్ ఏమియా. నాకు మంచి పేరు, చచ్చిన తర్వాత మంచి చెడు అంటే తీసుకెళ్తాం కాబట్టి నేను ఒక మంచి పేరు, అరే సాయి ప్రసన్న అంటే ఇట్లాంటి అమ్మాయి, ఫ్యామిలీ గర్ల్ అంటే చాలా మంది అంటారు మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తావు నువ్వు అని. ఆ మాట చాలు ఇంకా నాకు, అంతే. చాలా మంది అంటే అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అనేసి అంటారు.
చాలు, నాకు ఇక్కడ వరకే చాలు, నేను ఎంత ఉన్నానో అంతలే ఉన్నా, నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి, అంటే ఏ అంటే నేను ఇక్కడ నాకు తెలుసు, నేను రెంట్ ఇంట్లో ఉండి ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు పొగరు వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. సరే పొగరు వచ్చింది అని అంటే ఇంకా ఏమో మరి నా దాంట్లో మీకేం చేంజెస్ అనిపించిందో, నన్ను నేను చేంజ్ చేసుకుంటా ఏమైనా తప్ప అనిపిస్తే. కానీ నాకు మీరు అన్నది, మీరు నెగిటివ్ పెట్టినప్పుడు, నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు చేంజ్ చేసుకుంటా పక్కా. పాజిటివ్ అంటే సరే ఇట్లే ఉండాలి అనుకుంటా, పాజిటివ్ అంటే మంచిగా అనిపిస్తుంది. నెగిటివ్ కామెంట్స్కి కొంచెం బాగా అనిపించినా నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సరే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఇక వాళ్ళందరికీ నేను ఏం చెప్పలేను. మీకు అంటే అందరికీ నచ్చాలని లేదు కదా, అందరికీ ఒక్కొక్క కళ్ళకి ఒక్కొక్కరు నచ్చుతారు. ఇంతమంది 40 లక్షల మందికి నచ్చిన అంటే థ్యాంక్ యూ దానికి కూడా. ఇంకా మీరే నా దేవుళ్ళు, ప్రతిసారి నేను చెప్తూ ఉంటా. సరే ఇప్పుడు మీ ముందే వీడియో డిలీట్ చేస్తా. ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్కి ఇప్పటి నుంచి ఇంకా నేను ఇంకెప్పుడైనా రియాక్ట్ అయితే నన్ను అనండి మళ్ళీ. మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా, నేను ఇంకా రియాక్ట్ అవ్వను. నెగిటివ్ కామెంట్స్కి ఏమైనా అనుకోండి, ఇంకా నేను డిలీట్ చేసుకుంటా అంతే. ఇంకా బాధపడడం అంటే అది కామనే, ఇంకా ఇంట్లో వాళ్ళు తిట్టిరు అనేసి అనుకుంటా. సరే ఇది ఈ వీడియో నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు దీని నుంచి రెవెన్యూ రావచ్చు, వస్తుందేమో, కానీ నాకేమొద్దు, ఇట్లాంటి మనీ నాకు అస్సలే వద్దు. నెగిటివ్గా పోర్ట్రే అయ్యే వీడియోలు, దాని నుంచి వచ్చే మనీ నాకు అస్సలు వద్దు. అందుకే నేను డిలీట్ చేసేస్తున్నా. చాలా అంతే. ఇంకా రాంగ్ గా తమ్నేల్ పెట్టడం అంటే అది ఏమైంది అని అంటే, అవును నాకు ఇప్పుడు ఇవాళ చెప్పేస్తా నేను, నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి అని చెప్పినా అంటే కొంచెం మీరు చూస్తారు కదా. ఒకవేళ నేను అంటే వేరే రకంగా చెప్తే మీరు చూడరేమో, నా నుంచి క్లారిటీ మీకు అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనుకున్నా, కానీ నన్ను తప్పుగా అనుకున్నారు మీరు. నేను అందరికీ అసలు ఎప్పుడు నేను ఎవ్వరికి ఏ సబ్స్క్రైబర్స్కి తిట్టాను. నెగిటివ్కి రియాక్ట్ అయినా అంటే ఆ వచ్చే నెగిటివ్ కామెంట్ నేను ఎట్లా పర్సనల్గా పోయి చెప్పలేను కదా. అందుకే ఏదన్నా వీడియోస్లో చెప్తే మీకు అర్థమవుతుందేమో అనేసి అనుకుంటా. కానీ ఇంకా మీరు ఇంకా ఇప్పటికీ నాకు కొంచెం ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఏడ్చిన అనుకోండి, మళ్ళీ ఏదో అనుకుంటారు. నేను ఎప్పుడు ఫస్ట్ నుండి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయింది అంటే యూట్యూబ్కే. నేను దాంట్లో చెడ్డ పేరు అసలు తీసుకురావద్దని అనుకుంటా. నా ఫ్యామిలీకి చెడ్డ పేరు రావాలి అని నేను అసలు ఎప్పుడు అనుకోను. నేను ఒక మంచి పేరుతో ఉన్నా కాబట్టి అట్లే కంటిన్యూ చేస్తా. నేను ఇంకా ఎప్పుడు మీరు హర్ట్ అయ్యేలాగా నేను ఎప్పుడు ఏం చేయను. నన్ను నేను హర్ట్ చేసుకోను, ఎందుకంటే మీరు హర్ట్ అయ్యి మళ్ళీ దాని నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్తోని నేను బాధపడడం అవన్నీ ఎందుకు. ఇంకా నేను ఎట్లున్నానో అట్లే ఉంటా. నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటా, మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అంతే. ఇంకా ఇంకేం లేదు, వీడియో డిలీట్ చేసేసిన, మీకు నచ్చలేదు కాబట్టి అంతే. నాకు మనీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఇల్లు కట్టుకున్నా అంటే ఏదో ఇంకా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇంత ఇంట్లో ఉన్న ఒక్కొక్క కామెంట్స్ ఎట్లా అంటే గలీజ్గా పెడుతురు, ఇంకెన్ని ఇల్లులు కట్టుకుంటావు అని. అంటే లోకంలో అంటే ఎవరికి సొంత ఇల్లు లేదా? నాకంటూ నేను ఎన్ని రోజులు రెంటింట్లో ఉండి ఇప్పుడు నేను ఒక సొంత ఇల్లు కట్టుకొని నేను అంటే నా సొంతం అనే ఒక ఇల్లు ఉండొద్దు అని అనుకుంటుర్రేమో. మస్తు బాగా అనిపిస్తుంది. ఎన్ని ఇల్లులు కట్టుకుంటాం అని అంటే ఒక్కొక్కరికి చాలా విల్లాస్ కూడా ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్నో బ్రాంచెస్, రెస్టారెంట్. నాకేమీ లేదు యూట్యూబ్ తప్ప, నేను చెప్తున్నా కదా. ఆ యూట్యూబ్ నుంచి నేను ఒక ఇల్లు కట్టుకుంటే అట్లా అనిపిస్తుంది అందరికీ. నేను ఇంకా దీని తర్వాత నా చిట్టుతల్లి ఫ్యూచర్ చూడాలనుకుంటున్నా నేను, అంతే తప్ప మేమేదో ఇంకా 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 ఎదగాలి అనుకుంటే నేను బయటికి వెళ్ళి చాలా వీడియోస్ చేసేదాన్ని. అంత మనీ పిచ్చి ఉంటే పిచ్చి పిచ్చి ప్రమోషన్లు చేసేదాన్ని. నాకు అందరు పిలుస్తూనే ఉంటారు, ఆ ప్రమోషన్ చేయి, ఓపెనింగ్కి రా అని చాలా మంది అంటారు. ఓపెనింగ్కి నేను రాను, ఎందుకంటే నేను రాననే చెప్తాను. నాకు చాలా డబ్బులు ఇస్తా అంటారు ఓపెనింగ్కి రండి అని చెప్పి. కానీ వద్దు, నాకు సెంటిమెంట్ ఉంది ఏమో. నేను మంచో చెడో నాకు తెలియదు, కానీ వాళ్ళ షాప్ మంచిగా రన్ అవ్వాలి అనుకుంటా అంతే.
నేను ఎప్పుడైనా వస్తే నిన్న వచ్చి పర్చేస్ చేసి పోతానేమో తప్ప నేను ఓపెనింగ్కి రానని చెప్తా. చాలా విజిటింగ్కి పిలుస్తున్నారు. నేను ఇంట్లో ఉండి నా బ్రాండ్ వీడియోస్ అవే చేసుకుంటా. బ్రాండ్ వీడియోస్ కూడా నేను 7 o'clock అట్లా పోస్ట్ చేస్తా, ఎందుకంటే నా బ్లాగ్స్ డిస్టర్బ్ అవ్వద్దు అని. 2 వీడియోస్ ఫస్ట్ పోస్ట్ చేస్తా, అది 7 o'clock ఈవినింగ్ పోస్ట్ చేస్తా. చూస్తారు లేకపోతే లేదు అని. అంతే తప్ప నేను ఎన్ని వీడియోస్ చేసినా ఇప్పుడు ఇది కంటెంట్ లేక ఈ వీడియో చేస్తున్నాను కాదు, ఇదే నా లాస్ట్ వీడియో. అంటే ఇంకా నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ అవ్వను నేను. ఇంకా ఈ నెగిటివ్ కామెంట్స్కి చెక్ పెట్టేద్దామని చెప్పేసి, సరే మీ ఇష్టం, మీరు పెడతారు, అది మీ ఇష్టం. ఇంకా నేను నచ్చాలని లేదు. ఇంకా నేను ఇక్కడ నుంచి ఇది ఆపేద్దాం అనుకున్నా. సరే నా వీడియోస్ ఏదో నేను చేసుకొని పోతా. ఎప్పుడైనా సరే నేను సబ్స్క్రైబర్స్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటా. నా నుంచి ఏదైనా కొంచెం నేర్పియాలి అంటే నేర్చుకుంటారేమో అని అనుకుంటా. నార్మల్గా అందరు వ్లాగ్స్ చేసుకుంటూ పోతారు, ఇది మా ఫ్యామిలీ, ఓ ఇట్లున్నాం అట్లున్నాం అని చెప్పి చెప్పుకుంటూ పోతారు. అంటే అది బోరింగ్ అనిపిస్తుంది. అందుకే నేను కనెక్ట్ అవ్వాలనుకుంటా, మా కల్చర్ చూపించాలి అనుకుంటా, మా గురించి చెప్పాలి అనుకుంటా. మేము ఇట్లా కొంచెం ఫ్యామిలీ బాండింగ్ ఇట్లుంటుంది. మా ఫ్యామిలీని చూసి చాలా మంది ఫ్యామిలీ ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కలిసి ఉంటున్నారు. అది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకు. అట్లా నా నుంచి ఏదైనా కొంచెం నేర్చుకుంటే హ్యాపీ నేను. ఇంకా చెప్తారు కదా కామెంట్స్ లో, మీ వాళ్ళకి అందరికి యూట్యూబ్ పెట్టేసిన అని, నేను ఎవరికి అది నిజంగా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నా, నేను 4 million అప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు కూడా చెప్పినా నేను. అంటే చాలా మాటలు పడ్డా ఇంట్లో వాళ్ళ నుంచి, మా అత్త వాళ్ళ సైడ్ కాదు, ఇప్పుడున్న అందరూ. ఇప్పుడు వాళ్ళకి నేను నెగిటివ్ చేస్తున్నా అని కాదు, కానీ నిజాలు మాట్లాడాలి, నిజాయితీ ఉండాలి, మనం నమ్మకం పోగొట్టుకోవద్దు, ఫేక్గా ఉండొద్దు అని అనుకుంటా నేను వీడియోలో. అయితే వాళ్ళు అందరూ అన్నారు, మా మమ్మీ డాడీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. అది ఏం చేస్తుంది, ఇంకా వల్గర్గా మాట్లాడారు, అవన్నీ చెప్పొద్దు మనం. కానీ అంటే ఫ్యామిలీని మనము అంటే కిందికి చేసి చూపియొద్దు ఎప్పుడైనా. సరే వాళ్ళు అంటూ ఉంటారు అట్లా అని. అయితే వాళ్ళు అందరు తిట్టినోళ్ళే. అట్లా అని ఇప్పుడు నేను ఛానల్ పెట్టించినా అని మీరు అంటున్నారు కదా. అంటే నేనేం ఛానల్ పెట్టియలేదు, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఛానల్ పెట్టుకోరు. అంటే నాకంటూ ఒక మంచి పేరు వచ్చింది, అది కూడా మీ వల్ల. నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నా అని. అరే అంటే సోషల్ మీడియా అంటే బ్యాడ్ కాదు, అది కూడా గుడ్డే. మంచి పేరు కూడా, మనం మంచి వీడియోస్ చేస్తూ మంచి పేరు కూడా తెచ్చుకోవచ్చు అని నేను ప్రూవ్ చేసిన మా ఇంట్లో. అందుకే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఛానల్ పెట్టుకోరు, అంతే తప్ప వాళ్ళ ఛానల్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళ ఛానల్, ఒకవేళ నేను ఛానల్లోకి వెళ్ళకపోతే మీరు అంటారు మీకు కుళ్ళు కదా అని కొన్ని కామెంట్స్ వచ్చింది. మీకు కుళ్ళు కదా, అందుకే వాళ్ళ ఛానల్లో మీరు పోతలేరు కదా, వాళ్ళు ఎదుగుతున్నారని మీకు కుళ్ళు వస్తుంది కదా అని మీరే అంటారు. పోతేనేమో నేనే వీడియోస్ అంటే ఛానల్ పెట్టించిన అని అంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరైతే ఛానల్ పెట్టుకుంటారో వాళ్ళకి నేను పెట్టుకోవద్దని చెప్తానా? నాకేం హక్కు ఉంది? నాకు రైట్ లేదు కదా. నా ఫ్యామిలీ, నా భర్తకి కానీ నా చిత్తల్లికి కానీ నేను చెప్పుకునే రైట్ నాకు ఉంది. వాళ్ళకి నేను ఎట్లా చెప్పుకుంటా? వాళ్ళకి నేను చెప్పుకోలేను. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు బ్లాగ్స్ చేసుకోవాలి అనుకున్నారు, చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు నాకు ఇయ్యరు, నా డబ్బులు వాళ్ళకి ఇయ్యను, అంతే. ఇప్పుడు నా నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పెట్టుకోరు కాబట్టి నేను వాళ్ళ ఛానల్లో పోతే కొంచెం వ్యూస్ వస్తుందని చెప్పి నన్ను పిలుస్తారు. సరే, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఫ్యామిలీ అంటే మనం నెగిటివ్గా ఆలోచించవద్దు. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. అంటే ముందు నచ్చలేదేమో, ఎవరికైనా నచ్చదు. ఇప్పుడు మీరు కూడా చాలా మంది కామెంట్స్ పెడతారు, అక్క మా అత్త వాళ్ళు ఒప్పుకోవట్లే, మా భర్త ఒప్పుకోవట్లే ఛానల్ పెట్టడానికి అని చెప్పేసి. అట్లే మా ఇంట్లో కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. మా ఇంట్లో వాళ్ళంటే వీళ్ళు కాదు, మా ఇంట్లో వాళ్ళు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ నుంచి అంటే ఒప్పుకోరు. మా అత్త వాళ్ళ సైడ్ నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళు. నా వీడియోస్లో అంటే ఎక్కువ హెల్ప్ చేయరు, మళ్ళీ రారు. నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి అని అంటారు, అంతే. నా ఇష్టానికి వదిలేస్తారు. ఇంకా మా ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు కొంచెం జోష్లు ఉంటారు, అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగుంటారు, మనం ఎవరికి తప్పు పట్టొద్దు, అంతే. ఇంకా నేను ఇంకా ఇంతకు మించి ఇంకా ఏం చెప్పాలనుకోవట్లేదు. చెప్పేసిన ఇంకా అన్నీ మీకు షేర్ చేసుకున్నా. ఇదే నా లాస్ట్ వీడియో. ఇంకా ఏదున్నా సరే నా బ్లాగ్స్, నాకు ఇంకేమైనా ఉంటే అవి వస్తాయో తప్ప ఇట్లాంటి కామెంట్స్కి నేను రియాక్ట్ అవ్వను. నేను ఎవరికి డామినేట్ చేయట్లే. నేను బతుకుతున్నా, నేను ఉండడమే ఇంత, నేను ఇట్లా యాక్టివ్గా ఉంటా, నేను ఇంతే ఉంటా. ఇంకా బిజినెస్ అంటారా, బిజినెస్ అంటే వేరే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా. అందరికి శారీ బిజినెస్. నా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పాలి అంటే, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోషన్ నేను చెయ్య, ఓన్లీ డ్యాన్స్ వీడియోస్. ప్రమోషన్ అంటే
శారీస్ పాపం ఆడపిల్లలు, ఇప్పుడు నేను ఒక ఆడదాన్ని కాబట్టి ఆడపిల్లలు ఎవరైతే శారీ బిజినెస్, జ్యువెలరీ, వాళ్ళకి మెసేజెస్ కనుక్కో అని ఏమైనా డబ్బులు తీసుకుంటుందా? వాళ్ళకి మెసేజ్ చేసి కనుక్కోండి. నేను ఎవరికైనా అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి అనుకుంటా అంతే. అబ్బాయిలు అంటారా వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాళ్ళ మీద బతికే సత్తా ఉంది, వాళ్ళు ఎట్లయినా బతుకుతారు కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ ప్రమోట్ చేయను, వాళ్ళకి నేను చెయ్యను కూడా అంతే. నా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి అవే ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ అంటే అమ్మాయిలకు సంబంధించింది బ్రాండ్ వీడియోసే ఉంటుంది అంతే తప్ప నేను ఇంకా వేరే వల్గర్ గా ఇంకేమైనా రూడ్ గా ఇంకేమైనా లేకపోతే బ్యాడ్ గా ఏమైనా వీడియోస్ ఉన్నాయా నాకు అంటే ముందు నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు అని అంటే ఇంకా నేనేం చెప్పలేను, వాళ్ళకి ఏం చేయలేను అంతే, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, ఇంకా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఎంత అంటే 99.99% నాకు అందరు పాజిటివ్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వేరే వాళ్ళు ఏమైనా ఎట్లాంటి నా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ వీడియోస్ కిందికి వెళ్ళి నా గురించి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా నాకు ఆ కామెంట్ చూస్తే కూడా ఏడుపు వస్తుంది. అంటే ఆనంద బాష్పాలు ఎంత మంచిగా అర్థం చేసుకున్నారు నన్ను అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. 1% అంటే ఇంకా మనం అందరికీ నచ్చాలని లేదు కాబట్టి ఇంకా 1% మనం ఏం చేయలేము అంతే. వీడియో అయితే డిలీట్ చేసేసిన నిజంగా సారీ. ఇట్లాంటి రాంగ్ థంబ్నెయిల్స్ కానీ రాంగ్ వీడియోస్ కానీ మీరు హర్ట్ అయ్యే విధంగా నేను ఎప్పుడు మాట్లాడను, వీడియోస్ చెయ్యను. అండ్ సారీ అంతే. థ్యాంక్ యూ.